నా పెళ్ళి అయిపోయాక లబోదిబోమంటూ నువ్వేం ఆడవు కదా. ఒకవేళ ఇంకా నీ మనసులో నేనుంటే, నా మీద నీకు ప్రేమే ఉంటే అది ఇప్పుడే వెంటనే తుడి చేసుకో. ఎందుకంటే నేను మా మామ్ చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయి మెడలోనే తాళి కడదామని నిర్ణయించుకున్నాను. అర్థమైందా? చూసావా నా కొడుకుని? ఈ తల్లి మాట వినేలా వాణ్ణి పెంచాను. ఈ తల్లి గీసిన గీత దాటకూడదని వాడికి తెలిసేలా పెంచాను. అనవసరంగా ఇన్ని రోజులు వాడి వెనక తిరిగి నీ టైం వేస్ట్ చేసుకున్నావు. ఆఖరికి వాడు నీ దాసుడు కాకుండా నా దారికొచ్చాడు. ఇక్కడైనా వాడిని మర్చిపోతే నీకే మంచిది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ క్యారెక్టర్ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్లా బిహేవ్ చేయడం లేదు. జాను ఏమో జాబ్ గురించి వచ్చి చేయి చాచింది. జానుని అంతగా ప్రేమించిన వివేక్ నన్ను మర్చిపో అంటూ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఏమై ఉంటుంది? హాయ్ మిత్ర గారు. హాయ్ సంయుక్త గారు. రామ్మా రండి. ఒక్క నిమిషం ఆగమ్మా. ఏమైంది ఆంటీ? హారతిచ్చి లోపలికి ఆహ్వానించటం మన సంప్రదాయం. జ్యోతి, హారతి తీసుకురా. ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకులేండి ఆంటీ? ఆస్తితో పాటు అందం అణుకువ ఉన్నదానివి. నిన్న ఫంక్షన్లో ఎంతమంది దృష్టి పడిందో. ఎంత దిష్టి తగిలిందో. హారతిస్తేనే గాని ఆ దిష్టి పోదు. నా మీద ఇంత కేర్ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. నీ మీద ఇంత కేర్ చూపించడానికి ఓ బలమైన కారణం ఉందమ్మా. ఏంటి అంకుల్ అది? మా కోడలు అచ్చం నీలాగే ఉంటుంది సంయుక్త. చూడొచ్చా ఆంటీ? ఇప్పుడు నా కోడల్ని చూపించే అవకాశం లేదు. ఆ అవకాశం వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఇప్పుడు తను మా మధ్య లేదు. మీ మధ్య లేదు అంటే ఈ లోకంలోనే లేదు అని. అందర్నీ వదిలేసి పై లోకానికి వెళ్ళిపోయింది అని. అక్క, పోయిన వాళ్ళ గురించి పదే పదే తలుచుకొని ఎందుకు బాధపడతాం? సో సారీ ఆంటీ.
పర్లేదమ్మా. పోయిన మా కోడలు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది నిన్ను చూస్తుంటే. ఇప్పుడు కూడా మీ కోటలకి హారతి ఇచ్చాననుకోండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఐ మీన్ మీ కోటలు లేదనే బాధ మీకుంది. మీ కోటల రూపం నాకుంది. అలాంటప్పుడు నన్ను మీ కోటలు అనుకోండి. ఎంత మంచి మాట చెప్పావమ్మా. ఈ మాత్రం దానికి అంత మురిసిపోతున్నారేంటాంటీ? ఈ అమ్మాయి ఎవరు ఆంటీ? అదేంటి, మనీషా ఎవరో మీకు తెలీదా? మీరు మనీషా అమెరికాలో కలిసి చదువుకున్నారంట కదా? అవునవును, మనిద్దరం క్లాస్మేట్స్ కదా. మనం యుఎస్లో కలిసి చదువుకున్నాము. బంటి, స్వీటీ, నువ్వు, నేను. చెప్తాను నీ సంగతి. నువ్వు, నేను, స్వీటీ, బంటి. యా గుర్తొచ్చింది. మనం పార్టీలకి వెళ్ళినప్పుడు నువ్వు డబ్బులు కట్టేదానివి కాదు కదా? పర్వాలేదే, ఇప్పుడు కాస్త కలర్ వచ్చావు. ఆంటీ ఒక్క నిమిషం. ఆ ఆంటీ చేతుల మీదుగా నాకు హారతి తీసుకోవాలని ఉంది. నా చేతుల మీదుగానా? అవునా ఆంటీ? అరవింద్ ఆంటీ నాకు క్లోజ్ అయిపోయారు. మీరు మాత్రం ఇంకా ఆంటీ వచ్చినట్టు ఉన్నారు. అందుకే ఈ హారతితో మనిద్దరికి మంచి క్లోజ్నెస్ పెరగాలి. అందుకే మిమ్మల్ని ఇవ్వమని అడుగుతున్నాను. ఒక్క నిమిషం ఆంటీ. మిత్ర కమ్. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదా ఆంటీ. ఆంటీ కొడుకుతో పాటు కోతలు ఇంట్లో అడుగు పెడుతున్న ఎక్స్పీరియన్స్ కావాలని ఇదంతా చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్. ఆంటీ యూ ప్లీజ్ క్యారీ ఆన్. లోపలికి రమ్మా.
ఒక్క నిమిషం ఆంటీ. ఆ, రండి మిత్ర గారు. లక్కీ ఏంటి అలా చూస్తుంది? కొంప తీసి వదిన్ని జున్ను మదర్ అని రివీల్ చేస్తుందా ఏంటి? సంయుక్త గారు, నిన్న పరిచయం చేయడం మర్చిపోయాను. తిను నా కూతురు లక్కీ. హాయ్ లక్కీ. నన్ను మీరు ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలేదే. నిజంగా మీరు నన్ను ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఏంటి లక్కీ, నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఇవన్నీ చూసావా? దేవుడా, ఇప్పుడు లక్కీ నోరు విప్పితే అక్క గుట్టంతా బయటపడిపోతుంది. లక్కీ నిన్నే. ఇంతకు ముందు ఇవన్నీ ఎక్కడైనా చూసావా? ఈవిడ నన్ను ఎప్పుడు చూడలేదు అంటుంది కదా. అలాంటప్పుడు నేను కూడా ఎప్పుడు ఈవిడిని చూడలేదు. ఈవిడెవరో నాకు తెలీదు. సారీ లక్కీ, నీ నమ్మకంతో ఆడుకుంటున్నాను, నీ మనసుని బాధ పెడుతున్నాను. మీ ఆండర్ గురించి నాకు తెలుసు. ఈ అమ్మాయి గురించి తెలీదు. తినెవడు? ఆ అమ్మాయి జాను, మా బంధువు. అంటే ఎలా? జాను తనకి చెల్లెలు. ఎవరికి చెల్లెలు? లక్ష్మికి. లక్ష్మి ఎవరు? మిమ్మల్ని మిత్ర గారు. లక్ష్మి ఎవరు? లక్ష్మి
నా భార్య 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 లక్ష్మికి చెల్లెలువా జాను నువ్వు? నువ్వు కూడా ఇక్కడే ఉంటావా? లేదండి, ఊరికే మా బావగారిని కలవడానికి వచ్చాను. ఓ ఎందుకు వచ్చావో చెప్పడానికి మొహమాటం ఎందుకు? తన జాబ్ పోయిందండి. మరో కొత్త జాబ్ కోసం మా అన్నయ్యని అడగడానికి వచ్చింది. మీరు ఎలాంటి జాబ్ చేస్తారు? ఎలాంటి జాబ్ అయినా పర్వాలేదు. యాక్చువల్లీ ఎప్పుడు నాతో ఉంటే ఒక లేడీ పిఏ కావాలి. నువ్వు నాకు పిఏగా చేస్తావా? అసలు ఇదంతా అనుకోకుండా జరుగుతుందా, అనుకునే జరుగుతుందా? నాకు తెలిసి ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టుంది. చెప్పు జాను. తప్పకుండా అండి. మీలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేసే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తాను. అలాంటిది మీరే అడిగితే నేనెందుకు వద్దంటాను? ఓ దట్స్ గ్రేట్. సో ఇప్పుడే ఈ క్షణమే నా పిఏగా నువ్వు జాయిన్ అవుతున్నావు, ఓకేనా? ఓకే అండి. ఇంకా అంటి పొంటి ఎందుకు దండగా, నన్ను అక్క అని పిలువు. పిలువు. అలాగే అక్క. ఇంతలోనే పరిచయం అయ్యి అంతలోనే అక్క ఏంటి? వాళ్ళ అక్క నాలాగే ఉంది అంటున్నాడు కదా, అలాంటప్పుడు అక్క అని పిలిస్తే తప్పే ఉంది. ఏ మనీషా, నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా మై డియర్ ఫ్రెండ్? అనవసరంగా దీన్ని కెలకడం ఎందుకు? నేను డిస్టర్బ్ చేయటం మొదలు పెడితే ఆవిడ తిరిగి నన్ను డిస్టర్బ్ చేస్తుంది. మనం కొంచెం సైలెంట్గా ఉంటే బెటర్. చెప్పు మై డియర్ క్లాస్మేట్. నాకేం అభ్యంతరాలు లేవు సంయుక్త. ఓ సో స్వీట్ ఆఫ్ యూ. ఆంటీ, ఇంకేంటి విశేషాలు? పైన ఇంకా ఎన్ని రూమ్స్ ఉన్నాయి? రమ్మా, నేను చూపిస్తాను. అంకుల్ ప్లీజ్ కమ్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడూ లేంది ఉద్యోగం గురించి చేయి చాచి అడుగుతుంది జాను. సంబంధం లేని జానుని అక్క అని పిలవమంటుంది ఈ అమ్మాయి. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. అదేంటో వీలైనంత త్వరగా నేను కనిపెట్టాలి. బాబా, ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది కదా? నాకు బాగా సెట్ అయింది కదా? బాగానే ఉంది, కానీ ఎక్కడికి టిప్ టాప్గా రెడీ అయ్యో? లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బాబా, హాలిడే కదా. ఏంటి, లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తావా? అవును బాబా. మీరు డ్రాప్ చేస్తారా లేకపోతే డ్రైవర్ని డ్రాప్ చేయమంటారా? ఇప్పుడు లక్కీ వాళ్ళ ఇంటికి ఎందుకు జున్ను? ఇంట్లోనే ఆడుకోవచ్చుగా. నేను ఆడుకోవడానికి నా వయసు పిల్లలు ఉండాలి కదా. ఇక్కడ ఎవరితో ఆడుకోను? మీతో ఆడుకోనా, గ్రానీతో ఆడుకోనా? అందుకే లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మాటి మాటికి వాళ్ళ ఇంటికి అలా వెళ్తే బాగోదు జున్ను. వాళ్ళేమైనా అనుకుంటారు. ఎవరు అనుకుంటారు? లక్కీ అయితే ఏమీ అనుకోదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా నేనంటే చాలా ఇష్టం. అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటారు, ఇష్టంగా పలకరిస్తారు. కానీ నువ్వంటే లక్కీ వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండదు కదా. ఆయన ఒక్కడికి ఇష్టం లేదని నా ఇష్టాన్ని ఆపుకోమంటారా? ఆయన నన్ను పలకరించకపోయినా నేను పట్టించుకోను. నేను వెళ్తాను బాబా. అర్జున్, వాడు వెళతాను అంటే నువ్వెందుకు వద్దంటున్నావు? అయ్యో అమ్మా, నీకెలా చెప్పాలి? ఈరోజు జేఎంఆర్ గారి కూతురు సంయుక్త మిత్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సంయుక్త మిత్ర వాళ్ళింటికి వెళితే మధ్యలో జున్ను గడ్డి ఉంది. అమ్మా, జరిగే సమస్యల గురించి, వచ్చే సందేహాల గురించి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నాకంతా అర్థమయ్యే మాట్లాడుతున్నాను. జున్ను, నువ్వు వెళ్ళి షూ వేసుకునిరా, బాబా నిన్ను డ్రాప్ చేస్తాడు.
థ్యాంక్ యూ గ్రానీ. ఏంటమ్మా నువ్వు? అక్కడ మళ్ళీ లక్ష్మి కనిపిస్తుంది. వీడికి ఏమైనా హింట్ దొరికితే మళ్ళీ తనే మా అమ్మ అంటూ వీడికి అనుమానం మొదలవుతుంది. అర్జున్, నిన్న ఫంక్షన్లో లక్ష్మి ఎలా మేనేజ్ చేసిందో ఇప్పుడు కూడా అలాగే మేనేజ్ చేస్తుందిలే. నువ్వు అనవసరంగా కంగారు పడకు. అయినా వాళ్ళ అమ్మ ఇంట్లో లేదు, వాడికి ఈరోజు స్కూలు లేదు. కుదురుగా ఇంట్లో కూర్చోమంటే కూర్చునే రకము కాదు. విననే వినడు. దానికి బదులు వాణ్ణి తీసుకెళ్ళి ఆ ఇంట్లో వదిలేస్తే రోజంతా లక్కీతో అయినా ఆడుకుంటాడు కదా.